హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది నిన్న రిలీజ్ అయిన మేకింగ్ వీడియో ఏదైతే బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు భయ్య. అది చూసిన తర్వాత ఈ సినిమా వైబ్ ఏ రేంజ్లో మారిపోయిందంటే ఇప్పటికే స్కై హైలో ఉన్న ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి పెద్ది. ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ఈ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు మ్యాచ్ చేస్తారు అంటే మీరు అనుకున్న దానికంటే ఒక 10 టైమ్స్ ఎక్కువ ఇస్తారని నా నమ్మకం. ఎందుకంటే అన్న ఈ సినిమాలో ఒక్కొక్క యాక్టర్లో ఆ క్యాస్టింగ్ అని అవన్నీ చూస్తే మనకి శివరాజ్ కుమార్ కన్నడ నుంచి, జగపతి బాబు గారు లుక్ అయితే ఇంకా మైండ్ పోయింది. జగపతి బాబు గారిని ఈ రేంజ్లో ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఇక మీర్జాపూర్ మున్నాబాయ్, దివ్యాంశు శర్మ, అసలు మున్నాబాయ్ సిరీస్లో ఆ మీర్జాపూర్ సిరీస్లో ఆ మున్నాబాయ్ క్యారెక్టర్ ఒక కల్ట్ క్యారెక్టర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ నిన్న పోస్టర్లో ఆ వీడియోలో ఒక దగ్గర పోలీస్ స్టేషన్లో ఎక్కడో చేతులు కట్టుకున్న ఒక క్యారెక్టర్ కనిపించింది భయ్య. అది చూసిన తర్వాత అమ్మ ఇతన్ని కూడా క్యాస్ట్ చేసుకున్నాడా బుచ్చిబాబు, బాబోయ్ బుచ్చిబాబు రామ్ చరణ్ కొట్టబోయే దెబ్బ ఈసారి ఇదేదో 1000 కోట్ల దెబ్బ కాదు, ఇంకా 2000 కోట్లకు పైగా ఫిక్స్ అయిపోయాడు ఆ యాక్టర్ సంబంధించి వస్తుందని. అందులో మనకి ఏదైతే యానిమల్లో బైక్ డెలివరీ చేయడానికి వస్తారో అతను మరాఠీ యాక్టర్ ఉపేంద్ర లేయర్ అని చెప్పి లమ్హ అని చెప్పేసి ఆయన్ని కూడా ఉన్నారు అంటే ఒక్కసారి ఊహించుకోండి. ఈ సినిమా క్యాస్టింగ్ పరంగానే ఈ రేంజ్లో ఇంతమందిని తీసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్లో కనీసం నాకు తెలిసి బుచ్చిబాబు ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందంటే ఒక రెండో సినిమాకి నాకు రామ్ చరణ్ డైరెక్ట్ ఒక డైరెక్ట్ ఇంకా చెప్తున్నాను కదా, ఒక పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియన్ షేక్ చేసే హీరో దొరికాడు. ఇప్పుడు నా సత్తా ఏంటి నేను చూపించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఆ క్యాస్టింగ్ చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి భయ్య. నేను నాకు ఆ మేకింగ్ వీడియో చూస్తేనే ఒక రకంగా చెప్పాలని లెటర్ గూజ్ బంప్స్ వచ్చినాయి ఆ లాస్ట్ డైలాగ్కి. ఈ సినిమా మాత్రం నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుకి దొల్లగొట్ట దూపం ఇస్తుంది. బెస్ట్ బిగ్గెస్ట్ ఓపెనర్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, ఇండియాలోనే నెంబర్ 1 గ్రాసర్ మూవీ అవ్వబోతున్నాను. దంగల్ సినిమాని ఈజీగా లేపేస్తుంది. ఇంటర్వ్యూ నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఏంటి, ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నావు అంత కాన్ఫిడెంట్ ఏంటంటే ఒకటే, ఇది స్పోర్ట్స్ డ్రామా విత్ రూరల్ బ్యాక్డ్రాప్లో ఓరా మాస్ యాస్లో నా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఇదే నా ధైర్యం. దానికి తోడు బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ ఈ సినిమా ఏదో ఒక ఎంత పెద్ద సినిమాకైనా పబ్లిసిటీలో కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి తేడా కొడుతుంది. కానీ పెద్ది అనే సినిమాకి విషయానికి వస్తే ఫస్ట్ పోస్టర్ నుంచి నిన్న రిలీజ్ అయిన మేకింగ్ వీడియో వరకు ప్రతిదీ కూడా సూపర్ సిక్సరే. ప్రతిదీ కూడా స్టేడియం బయటికి వెళ్ళి లాగిపోతాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకా రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ కానీ, ఇంకా ప్రీ క్లైమాక్స్ ఈ 4 ఏ రేంజ్లో రాసుకుని ఉంటాడో మీ ఓకే వదిలేస్తున్నాను. ఇంకా చెప్తున్నా కదన్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఇంకా నిన్న ఒక వీడియో చేసాం మార్నింగే. ఆ క్లైమాక్స్ 30 నిమిషాల పాటు ఉక్కిరి బిక్కిరి చేస్తారంట. ఇంకా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్తో మీకు ఇంకా మత్తిలు పోతాయట. ఇక దానికి తోడు ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఇందులో, ఇంకొన్ని రోల్స్ ఇంకా బయటికి రివీల్ చేయలేదు. వన్స్ అవి కూడా రివీల్ అయితే ఉన్న హైప్స్కి 10 హైప్ పెరిగిపోద్ది. వన్స్ ఈ సినిమాలో రెగ్యులర్గా రామ్ చరణ్ గారు లుక్ వన్స్ బయటకు వస్తే ఆ ఓచకోత వేరే విధంగా ఉంటుంది అంటున్నారు. ఈ సినిమా మీద ఇండస్ట్రీ మొత్తం, ఏదో తెలుగు ఇండస్ట్రీ కాదు ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం మామూలు పాజిటివ్ వైబ్లో లేదు. ఆల్రెడీ 130 కోట్లకు పైగా 130 ప్లస్ ఒక 20 crores అడ్వాన్స్డ్గా పెట్టుకొని ఆల్మోస్ట్ 150 కోట్లకు ఓటీటీ రైట్స్ అయిపోయినాయి. ఇక శాటిలైట్ రైట్స్ ఇవన్నీ చూసుకుంటే ఇది ఒక 700 కోట్ల బిజినెస్ జరగబోతున్న సినిమా. మళ్ళీ చెప్తున్నా భయ్య, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టబోతున్న సినిమా కూడా. అసలు ఉప్పిన తర్వాత రామ్ చరణ్ గారు ఎందుకు బుచ్చిబాబుకి ఛాన్స్ ఇచ్చారు, అసలు హ్యాండిల్ చేయగలరా, అది ఇది ఏదేదో వాగారు. జస్ట్ గ్లిమ్స్తోనే క్రికెట్ షాట్స్, ఆ షాట్తోనే ఇది కదా మాకు కావాల్సింది రామ్ చరణ్ గారి నుంచి నాకు అభిమానులు ఏదైతే ఫీల్ అయ్యారో ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయింది. ఏంట్రా బాబు రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఎక్కడ ట్రిపుల్ ఆర్ తర్వాత అలాంటి హిట్ పడలేదు, ఇదేదో RRRని మరిపించేలా ఉంది ఓరా మాస్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా క్లియర్గా చెప్పాలంటే పుష్ప 2 అనే సినిమా అంత పెద్ద ఇండియా వైడ్గా సంచలనం రేపడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒక చాప్రీ లుక్లో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓరా మాస్ క్యారెక్టర్. ఇది చూస్తే పుష్పక అమ్మ ముడుగుల్లా కనిపిస్తుంది నాకు ఎందుకు పెద్ద సినిమా. ఇది మా అమ్మ భయ్యా, మీరు ఏదో సినిమాని ఎలా ఫీల్ అవుతారంటే కొంతమంది ప్రతి సినిమాకి హైప్ ఎలాగో ఉంటుందిలే ఏముందని. నేను అన్ని సినిమాలు ఒక లెక్క, పెద్ది అనే సినిమా ఒక లెక్క. ఇందులో మాట్లాడుకునే విధంగా ప్రతి సినిమాలో ఏదో ఒక పోస్టర్ అనో ఏదో ఒక దగ్గర కంటెంట్ రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది మాత్రం ఈ పెద్ద సినిమా భయ్య.
అట్ ద సేమ్ టైం కంటెంట్ ఏ విధంగా అయితే క్లిక్ అవుతుందో సినిమా కూడా మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు, 1 కాదు 2 కాదు 10 రెట్లు ఈ సినిమా మీకు సాటిస్ఫై చేస్తుంది. ఒక రంగస్థలం, ఒక మగధీర, ఒక పెద్ది అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాలో ఓరమాస్గా రామ్ చరణ్ వ్యక్తి కనిపిస్తే ఒక స్పోర్ట్స్ మీద వెళ్ళే సినిమాలే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్లు. అలాంటిది ఒక ఆటకూలీగా 2-3 రకాల స్పోర్ట్స్లో రామ్ చరణ్ గారిని ఊహించుకుంటుంటే భయ్యా ఆ రెగ్యులర్ క్యారెక్టర్ చెప్తున్నా కదా, వన్స్ రివీల్ అయితే ఆ హల్క్ బాడీతో రామ్ చరణ్ గారు బైసెప్స్తో ఒక్క ఫోటో కానీ రివీల్ అయ్యిందా అఫీషియల్గా, ఇప్పుడున్న హైప్ అండి భయ్య, ఇంకొక 10 టైమ్స్ హైప్ పెరిగిపోద్ది. మీరు ఎంతైనా హైప్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, జస్ట్ ఇంట్రడక్షన్ సీన్తోనే రామ్ చరణ్ గారి అభిమానులు మొత్తం సాటిస్ఫై చేస్తారు. ఇంటర్వెల్కి ముందు ఉండబోయే బ్యాక్ స్టోరీ కానీ ఇంకా అవన్నీ మీరు ఇంక చెప్తున్నా కదా, వన్స్ ఈ సినిమా గురించి మీరు ప్రీమియర్ షో చూసిన తర్వాత ఒకటే మాట చెప్తారు, రంగస్థలంకు మించుంది ఈ సినిమా, ఇది రామ్ చరణ్ గారి భారీ కంబ్యాక్ అని ఎందుకు అంటున్నానంటే అన్న, రామ్ చరణ్ గారి అభిమానులు కొద్దిగా బాధపడవచ్చు. RRR లాంటి ఒక గ్లోబల్ హిట్ తర్వాత ఆయనకు వచ్చిన గుర్తింపు కానీ ఆయనకు సంపాదించిన అభిమానులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిపోయారు. రామ్ చరణ్ గారి క్యారెక్టర్కి, రామరాజు అనే క్యారెక్టర్కి అంతలా ప్రపంచం అంతా ఓన్ చేసుకుంది. కానీ దాని తర్వాత రామ్ చరణ్ గారిని వచ్చిన సినిమాలు ఏవి కూడా దాంట్లో 10% కూడా మ్యాచ్ లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ తర్వాత ఆయన ఇమేజ్ డబల్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటే తెలియనివాడు అవ్వలేడు, సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ అనే పేరు సుప్రసిద్ధం అయిపోయింది. సో అలాంటి టైంలో కొన్ని సినిమాలు రావడం, ఈవెన్ గేమ్ చేంజర్లో అప్పన్న క్యారెక్టర్ కూడా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే గేమ్ చేంజర్ అనే సినిమాని లిటరలీ అభిమానులతో పాటు చాలామంది చంపేశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఏం కావాలి, ఐఏఎస్లు కాదు, దొంగలు లేదంటే ఓరమాస్ క్యారెక్టర్లు, ఆ టైప్ ఆఫ్ ఒక జనరేషన్ ఒక టైప్ ఆఫ్ ఫ్లోలో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ అని ఇదని చెప్పిన జనాలు పెద్దగా ఎక్కలే. సో ఇప్పుడు రామ్ చరణ్ గారే ఇది వీళ్ళకి కావాల్సిందని తనని తను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని బుచ్చిబాబు చెప్పిన కథను ఓకే చేసుకుని, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అందరూ ఈ సినిమాని ఒక ఓరమాస్ సినిమాగా చెప్తున్నారు. ఇందులో ఇంకా లేడీస్ సెంటిమెంట్ ఉందంటన్నా, అది ఇంకా రివీల్ చేస్తే సినిమా స్పాయిల్ అవ్వచ్చేమో చెప్తున్నాను. ఎందుకంటే మీ యాంగ్జైటీ నాకు ఆగట్లే. ఇందులో ఒక లేడీస్ మీద కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయంట. అవి వన్స్ ఇంకా మీరు ఆ సినిమా ప్రీమియర్స్ పడిన తర్వాత కళ్ళలో నీళ్ళు తిరుగుతాయట. క్లైమాక్స్లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి అయితే నేషనల్ అవార్డు వచ్చి ఒళ్ళు అవుతుంది భయ్య, ఇది నా పక్క. ఇది నా మీరు ఏప్రిల్ 30 తర్వాత ఎప్పుడైనా నేను ఎక్కడ ఉంటాను కాబట్టి మళ్ళీ మాట్లాడుకున్నాం. కానీ నెక్స్ట్ ఒక అప్డేట్ ఉంది భయ్య, మహేష్ బాబు గారి అభిమానుల కోసం. నిజంగా అది వినగానే నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఇక్కడ నుంచి మహేష్ బాబు గారి అభిమానులు వారణాసి సినిమా తర్వాత ఇంకా మీరు ఇంకా తెలుగు ట్విట్టర్ స్పేస్లోని లేదంటే తెలుగు హీరోలతోని, తెలుగు డైరెక్టర్లతోనే కాదురా బాబు, లేదంటే ఇండియన్ డైరెక్టర్తో కాదు, మీరు హాలీవుడ్ వాళ్ళతోని, హాలీవుడ్ హీరోలతోని, హాలీవుడ్ ఎండగేమ్, అవెంజర్స్ అలాంటి సినిమాలతోని, ఇంకా తారులు అలాంటి సినిమాలతో పోటీ పడండి, మీ రేంజ్ మారిపోయిందని చెప్పాను. అనుకున్నట్టు అయింది భయ్య. ఇప్పుడు ప్రజెంట్ వారణాసి సినిమా రిలీజ్కు ముందే బాలీవుడ్ నిర్మాతలు మన మహేష్ బాబు గారు వెనకాల పడుతున్నారట. ఇక ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాతలతో పాటు తెలుగు నిర్మాతలు ముఖ్యంగా ఈ రేసులో మైత్రి మూవీ మేకర్స్ ముందున్నారట. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఇప్పుడు మహేష్ బాబు గారితో నెక్స్ట్ సినిమా చేయొచ్చు అని ఇది ఉందట. కాకపోతే ఇక్కడ చిన్న ఇదేంటంటే మళ్ళీ మహేష్ బాబు గారు కొరటాల శివకి ఛాన్స్ ఇవ్వబోతున్నారు అని ఒక న్యూస్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే అన్న, సినిమా కథ, హీరో అదేం కాదు, కాంబినేషన్ మీద నడుస్తుంది. ఒక లోకేష్ కంగరాజు, ఒక అనిరుద్ధ్, ఒక మహేష్ బాబు సౌండింగ్ అనమాట. గిద్రిపోద్ది సినిమా ఏమున్నా లేపనా నాకు అనవసరం. అసలు కొరటాల శివ గారితో సినిమా అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే, అని శ్రీమంతులు అని సినిమా ఇచ్చారు భయ్య, అవార్డులతో పాటు డబ్బులు తెచ్చింది మహేష్ బాబు గారికి. మళ్ళీ ఆయనతో చేస్తే తప్పంటే నాకేం అర్థం కావట్లేదు. ఏది ఏవైనా సరే ప్రజెంట్ మాత్రం మహేష్ బాబు గారి అభిమానులతో పాటు తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ తలరాతను మాత్రం నాకు తెలిసి వారణాసి అనే సినిమా మార్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక తెలుగు సినిమా అంటే బాలీవుడ్ మళ్ళీ తెలుగు వాళ్ళు వస్తున్నారు, ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తారా అని ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలాంటిది వారణాసి అనే సినిమాతో 120 దేశాల్లో రిలీజ్ చేయడానికి ఓన్లీ కేవలం యూఎస్లోనే 2000 స్క్రీన్లో రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంటే రాజమౌళి ఇంగ్లీష్లోనే. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటుంటే ఇంకా మనకి రోజులు సరిపోవు. సో అలాంటి మహేష్ బాబు గారికి సినిమా రిలీజ్కు ముందే హాలీవుడ్ నిర్మాతల సంస్థతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా సరే మహేష్ బాబు గారు తెలుగులోనే సినిమా చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంట. సో అందులో భాగంగానే కొరటాల శివతో మళ్ళీ సినిమా చేయొచ్చు అని ఒక రూమర్ అయితే నడుస్తుంది భయ్య. సో అదే చెప్తున్నా కదా, ఒక వారణాసి ఇంకా
ఇంకా నెక్స్ట్ ఇంకా అల్లు అర్జున్ గారి సినిమా ఇవన్నీ ఇంకా చూస్తుంటే ఇంకా ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు ఇవన్నీ ఇంకా మన తెలుగు సినిమాని ఆపడం అనేది ఇంకా ఇంకొక 5-6 దశాబ్దాల్లో ఎవరి వల్ల కాదు భయ్య.